హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి. వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ. సో ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీరే పొందగలుగుతారు. కాబట్టి ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. వేసవి సెలవులు ఎన్ని రోజులు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆ వివరాలను కూడా మనం ఇప్పుడు చూద్దామండి. సో ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు అయితే ప్రకటించింది. సో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలకు ఏప్రిల్ అనగా ఈ నెల 24 నుంచి సమ్మర్ హాలిడేస్ అయితే మనకి రాబోతూ ఉన్నాయి. సో జూన్ 11 వరకు అండి. సో సమ్మర్ హాలిడేస్ అనేవి మనకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు అయితే కొనసాగున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 2న అధికారిక ప్రకటన అంటే ఈరోజు అఫీషియల్గా అయితే విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు అయితే పూర్తి చేసి ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు అయితే ప్రకటించబోతున్నారు. సో ఈ విధంగా ఏపీలోని పాఠశాలలకు గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్ మే 1న వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. మరి 42 రోజుల వేసవి సెలవుల తర్వాత జూన్ 12న అయితే అప్పట్లో తెరుచుకున్నారు 2023 సంబంధించి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉన్న కారణంగా ఏప్రిల్ 24 నుంచే కొద్దిగా ముందుగానే అనగా ఒక వారం ముందుగానే అయితే పాఠశాలకు వేసవి సెలవులు అయితే మొదలు కానున్నాయండి ఈ సంవత్సరం. మరి ఎన్ని రోజులు అంటే జూన్ 11 అంటే దాదాపుగా 50 రోజుల పాటుగా పాఠశాలలకు వేసవి సెలవులు అయితే రానున్నాయి. సో మే కంప్లీట్గా సెలవు, ఏప్రిల్లో ఒక వారము, జూన్లో 11 రోజులు. సో కంప్లీట్గా 50 రోజుల పాటుగా వేసవి సెలవులు అయితే రానున్నాయి. గత ఏడాది కంటే ఈసారి సమ్మర్ హాలిడేస్ ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వేసవి సెలవులపై విద్యాశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి అయితే ఉందండి. సో దానికోసం అయితే దాదాపుగా ఇలాగే ఉండబోతుందని మనకు సమాచారం. కానీ ఇక ప్రభుత్వం అఫీషియల్గా అయితే జీవోను జారీ చేయాల్సి అయితే ఉంది. ఇది ప్రభుత్వం తాజా సంవత్సరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.